హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్స్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇలా దేనికది సెపరేట్ చేసేసుకోవాలి. ప్రిన్స్ కటింగ్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తానండి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ తోటి. నేను ఆల్రెడీ ఇది కటింగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్లో కటింగ్ వీడియో కూడా ఉంది. ఒకసారి చెక్ చేయండి. చూసారా ఇలాగా 2 పీసులు వస్తాయి. కిందొచ్చి షేప్ బెల్ట్. ఇది ఎలా కట్ చేయాలనేది వీడియో చూడండి ఒకసారి కటింగ్ వీడియో అనేది. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ ఎలా చేస్తాననేది చూపిస్తాను. ఇవి ఆల్రెడీ నేను లైనింగు అలానే మెయిన్ పీస్ గమ్ పెట్టి జాయింట్ చేసేసుకున్నాను. చూసారు కదా ఇలాగ. ఇదొచ్చి బ్యాక్ పార్ట్ వచ్చి నేను పాట్ నెక్ కుడుతున్నానండి. చూసారా పాట్ నెక్ అనేది ఎంత నీట్‌గా కటింగ్ అయిందో. ఇప్పుడు డాట్ ఏసుకోవడం కోసం బ్యాక్ పార్ట్‌కి ఇలా మార్క్ చేసుకున్నాం కదా! మనం టక్ ఇచ్చుకున్నాం కదా! అక్కడ 4 ఇంచెస్ పొడవుకి మనం టేప్‌తో ఇలా మార్క్ చేసుకోవాలి. కటింగ్ చేసినప్పుడే రోలర్‌తో కూడా మార్క్ చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. అటు ఒక హాఫ్ ఇంచు అలానే ఇటు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని దాన్ని మనం ఇలా స్కేల్‌తో మార్క్ చేసుకున్నామంటే డాట్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. అలానే ఇటు సైడ్ కూడా మనకు డాట్ ప్రింట్ అవ్వడం కోసం ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా పెట్టుకొని నేను వీడియోలో చూపించినట్టు ఇలా రివర్స్ చేసుకొని మనం ట్యాప్ చేసాము అంటే మనకి చాలా నీట్‌గా ఎలా మార్క్ చేసామో అలా దీని మీద కూడా వచ్చేస్తుందండి. చూసారు కదా! ఇప్పుడు మనం డాట్ అనేది కొత్తవారు స్టిచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అటు పోవడం, ఇటు పోవడం అనేది ఉండదు. కొంచెం కొత్తవారైతే ఇలాగా మార్క్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఫినిషింగ్ చాలా బావుంటుంది. చూసారా ఇలా ఒక రఫ్ ఇచ్చుకోవాలి చివర. ఎలా అయితే మార్క్ చేసామో అలానే స్టిచ్ చేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా బావుంటుంది. మనం ఖర్చు ఎంత పెట్టుకున్నామో అంతే అనేది మనం మార్క్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. కొంచెం తక్కువైనా, ఎక్కువైనా మళ్ళీ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ తేడా వస్తుందండి. హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. డాట్ వెడల్పు అనేది. చూసారా? డాట్స్ అనేది బ్యాక్ పార్ట్‌లో రెడీ అయిపోయినాయి ఇలాగా. దీనికొచ్చేసి మనం ఇక్కడ నడుం బెల్ట్ వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నానండి గోల్డ్ కలర్ చూసారు కదా! నడానికి వేసుకున్నప్పుడు ఇలా స్ట్రెయిట్ పీస్ అనేది తీసుకోవాలి. దీనికోసమని నేను 1.5, 1.25 ఇంచ్ తీసుకున్నాను. మీ ఇష్టం. చూసారు కదా! ఇలాగా ఒక ఫోల్డ్ అనేది చేసుకోవాలి మనం. ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్నాము అంటే నార్మల్ పాదంతో కూడా ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. అది ఎలా అనేది చూపిస్తాను. నేను ఎక్కువగా నార్మల్ పాదంతోటే వేసేస్తాను. మనం లోడింగ్ పద్ధతిలో అయితేనే సింగిల్ పాదం అనేది వాడతానండి. చూసారు కదా! ఇలా పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసాం కదా! అది పైకి ఉండేలా చూసుకొని ఇలా పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. నడానికి పట్టీ ఎలా వేస్తామో సేమ్ అలానే పైపింగ్ క్లాత్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ పావించు అంటే పాదం ఖర్చు ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలండి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా పైపింగ్ వేయడం వల్ల కస్టమర్స్‌కి కూడా బావుంటుందండి. లుక్ వైజ్ బ్లౌజ్ చూడడానికి. అలానే మనం చేతి పని తగ్గుతుంది. మనం అమౌంట్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఇలాంటియన్నీ చేయండి. మీరు కూడా కస్టమర్స్ అనేది హ్యాపీగా ఫీల్ అయ్యి మన దగ్గరికే వస్తారు. చూసారు కదా! చాలా నీట్‌గా ఉంటుందండి. ఇలా పైపింగ్ మెడకే కాకుండా కింద నడానికి కూడా వేసుకోవడం వల్ల చాలా నీట్‌గా లుక్ వైజ్ అయితే చాలా క్లాస్‌గా ఉంటుందండి. చూసారా? ఇలాగ ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ మిడిల్‌లో బ్లౌజ్ మీద పడకూడదు. అలానే పైపింగ్ క్లాత్ మీద పడకుండా ఆ రెండిట్లికి మిడిల్‌లో ఇలా పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకుంటూ నీట్‌గా కుట్టనేది నిదానంగా వేసుకోవాలండి. ఎందుకంటే మనం నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాం గదా! మనం ఇలా నిదానంగా కుట్టుకుంటూ వెళ్తేనే మనకి ఫినిషింగ్ అనేది సన్నగా వస్తుంది. మనకి పైపింగ్ థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంతే సన్నగా వస్తుంది. చూసారు కదా! ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళామంటే మనకి నడానికి కూడా పైపింగ్ అనేది చాలా నీట్‌గా వచ్చేస్తుందండి. నేను ఇలా అనేది కుట్టుకుంటూ వెళ్తాను. నేను మాక్సిమం బ్లౌజెస్‌కి కింద నడానికి పైపింగ్ వేయడానికే చూస్తానండి. క్లాత్ ఎక్కువగా ఉంటే ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది. ఇది గోల్డ్ కలరే కాబట్టి మన దగ్గర ఉంటుంది కాబట్టి ఇలా యేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్‌గా వస్తుందన్నమాట. ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి. నడానికి కూడా వెయ్యండి నెక్కకే కాకుండా అప్పుడు లుక్ వైజ్ చాలా బావుంటుంది. రెడీ అయిపోయింది కదా! చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో పైపింగ్ అనేది. నార్మల్ పాదంతోటే వేశానండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్‌ని బ్యాక్ సైడ్ ఇలాగా ఒక ఫోల్డ్ చేసుకొని పాదం ఖర్చు ఉండేలా కుట్టు వేసుకుంటూ వెళ్లారంటే మీరు చాలా నీట్‌గా వచ్చేస్తుంది. లోపల ఫినిషింగ్ కూడా ఎప్పుడు బావుండాలండి. అప్పుడే మనకి కస్టమర్స్ అనేది మన దగ్గరికే వస్తారు.
లోపల ఫినిషింగే కదా అనేసి వదిలేయకూడదు. లోపల కూడా ఇలా నీట్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇలా కుట్టుకున్నారు అంటే సింగిల్ పాదంతో వేసినట్టే ఉంటుందండి పైపింగ్ అనేది. చూడడానికి లోపల బయట కూడా. చూసారా రెడీ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మీకు. బ్యాక్ పార్ట్ ఇలా రెడీ అయింది చూసారు కదా! దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాము. షేప్ బెల్ట్‌లో సెపరేట్ చేసుకోవాలి. లైనింగు అలానే మెయిన్ క్లాత్. ఇలాగా 2 ఒక సైడ్‌కి వస్తున్నాయా లేదా నెక్స్ అనేది చూసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా దేనికది సెపరేట్ చేసుకోవాలండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అవుతారు కొత్తవారు. ఇలా సెపరేట్ చేసుకొని ఆ 3 పార్ట్స్ ఒక సైడ్ పెట్టేసుకోవాలి. లేకపోతే కొంచెం అటు ఇటు జాయింట్ చేసేస్తారు. అలా కాకుండా ఇలా సెట్ చేసుకున్నామంటే మనకి కన్‌ఫ్యూజ్ అనేది ఉండదు. చూసారు కదా! ఇలాగనేది పెట్టుకున్నాను నేను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం హాఫ్ ఇంచ్ ఎలా ఖర్చు పెట్టామో మార్కింగ్ కనిపిస్తుంది కదా మీకు. ఆ మార్కింగ్ అంట స్టిచ్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇలాగా ఇలా పెట్టుకున్నాను కదా నేను. ఇప్పుడు సేమ్ ఖర్చు మనం ఎంతైతే పెట్టామో అంతే కుట్టుకుంటూ వెళ్ళాలండి. 2 అటు ఇటు అవ్వకుండా చూసుకోవాలి. ఎక్కువ తక్కువ అవ్వకూడదు. ఇలా మనం సాగదీయకుండా 2 కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. మీరు సాగదీశారంటే పై క్లాత్, కింద క్లాత్ మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతాయి. అలా కాకుండా ఇలాగ మనం వేళ్ళతోటి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ చూసారా డాట్ పాయింట్ అనేది చెస్ట్‌కి డాట్ పాయింట్ పెట్టాం కదా! అది కరెక్ట్‌గా 2 ఒకే చోటుకొచ్చినియి చూసారు కదా! మార్క్ చేసి చూపిస్తున్నాను మీకు మళ్ళీ. మనం టక్ ఇచ్చిన దగ్గర కరెక్ట్‌గా 2 పాయింట్లు కలాలండి. అప్పుడే ఫినిషింగ్ అనేది మనకి చాలా నీట్‌గా ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టు కుదురుతుంది. ఇలా కిందకొచ్చేసరికి కూడా మనకి 2 పార్ట్లు చూసారా ఎక్కువ తక్కువ కాలేదు. ఇలా అనేది వస్తుందండి. మనం స్లోగా కుట్టుకోవాలి ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు. అప్పుడే మనకి క్రాస్ అనేది వెళ్ళదు. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. 2 మిడిల్ డాట్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో ఒకే చోటికి. ఇప్పుడు పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకవేళ మీకు మిడిల్ డాట్ రాలేదు అంటే మళ్ళీ ఒకసారి విప్పి మరీ కుట్టుకోండి. అంతే తప్ప అడ్జస్ట్ చేయకండి. అడ్జస్ట్ చేశారంటే ఫినిషింగ్ నీట్‌గా ఉండదు. ఎక్కువ తక్కువ వస్తుంది సైడ్, కింద కూడా. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలా అద్దినట్టు కుదురుతుందండి ప్రిన్స్ కట్ అనేది. మీరు హుక్స్ పట్టీ వైపు డాట్ వేసుకోకపోతే ఫినిషింగ్ అనేది ఇలా కనిపిస్తుంది మీకు. లేదు మీరు డాట్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చండి. నేనైతే దీనికి వేస్తున్నాను. అలానే కింద షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేయాలో చూడండి. కింద లైనింగ్ పీస్ పెట్టుకొని మెయిన్ క్లాత్ వైపు ఉండేలా షేప్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇలాగ ఒక పావించ్ అనేది మనం ఎక్స్ట్రా బయటకు వదిలేయాలి షేప్ బెల్ట్. చూసారు కదా! మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఆ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టుకొని అలానే ఈ పైన కూడా ఇలా షేప్ బెల్ట్ మెయిన్ క్లాత్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ పెట్టాం కదా ఖర్చు దీనికి. అదే హాఫ్ ఇంచ్‌తో మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలండి. పావించ్‌కి వెళ్ళకూడదు మళ్ళీ మీకు లెంత్ అనేది పెరిగిపోతుంది. మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంతే లెంత్‌తో కుట్టుకుంటూ వెళ్ళాలి. చూసారా ఇలా జాయింట్ కుట్టు అనేది మన వైపుకి వచ్చేలా చూసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళారంటే ఇది వచ్చేసి లోడింగ్ పద్ధతిలో జాయింట్ చేయడం అండి షేప్ బెల్ట్ అనేది. లోపల కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. నేను ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా లోడింగ్ పద్ధతిలోనే చేస్తానండి. ఇప్పుడొచ్చేసి ఇలాగా కట్స్ ఇచ్చుకున్నాము అంటే ఈ షేప్ బెల్ట్ దగ్గర కరువు తిరిగే దగ్గర మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా కుదురుతుంది. చూసారా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని పైనుంచి ఇలాగా 2 క్లాతులు ఇలా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చూసుకొని మనం పైనుంచి అనేది మళ్ళీ చాలా చివరికి వేసుకోవాలండి. మన కుట్టు చివరి వరకు కూడా కుట్టు అనేది వేసుకుంటూ వెళ్లారంటే చాలా నీట్‌గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూడడానికి కూడా లుక్ బావుంటుంది. చూసారా రెడీ అయిపోయింది. ఇలాగా జాయిన్ చేసుకున్నారంటే షేప్ బెల్ట్ చూసారా లోన కూడా ఎక్కడ మనకి ఖర్చులు గానీ, ఇలాగా ఈసులు రావడం గానీ అనేది షేప్ బెల్ట్‌కి ఉండదండి. ఇలా నీట్ ఫినిషింగ్ వస్తుంది లోపటి సైడ్ కూడా. ఇలా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూసారు కదా! చాలా నీట్‌గా కనిపిస్తుందండి కప్ షేప్ అనేది. డాట్ వేసుకోకపోతే ఇలా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ టైప్ పార్ట్ కూడా మనం ఇలాగే పెట్టుకోవాలండి. డాట్ అనేది మెయిన్ కలుస్తుందా లేదా చెక్ చేసుకొని చూసుకోవాలి. ఇదొచ్చేసి అస్సలు సాగదీయకూడదండి. ఎందుకంటే మనం క్రాస్ తీసుకున్నాం కదా! అటు సైడ్ పీస్, సైడ్ జాయింట్ పీస్. ఇది పైకొస్తుంది కాబట్టి ఇప్పుడు అస్సలు సాగదీయకూడదు. 2 అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు కొంచెం అటు ఇటు లాగినా కూడా సాగిపోయే ప్రాబ్లమ్ ఉంటుందండి. ఎందుకంటే క్రాస్ కదా అది. ఇలాగ డాట్ అనేది కలుస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. అస్సలు సాగదీయకూడదు 2 పీసులు కూడా. చూసారా కరెక్ట్‌గా సరిపోయింది. కింద కూడా మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ రాలేదు.
కరెక్ట్‌గా డాట్ కూడా సరిపోయింది. ఇంగో కట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇలా కట్స్ అనేది 2 ఒకే చోటుకి రావాలండి. అప్పుడే మనకి కరెక్ట్‌గా వచ్చినట్టు. మీకు మార్కింగ్ చేస్తున్నాను కనిపించట్లేదని. చూసారా? ఇలా అనేది వచ్చిందంటే ఇంక మనకి ఫినిషింగ్ నీట్‌గా వచ్చినట్టే మనకే అర్థమైపోతుంది. ఇలా మనం డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనం జాయింట్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. విడిపోయే ప్రాబ్లమ్ ఉండదు. చూసారా? ఇలా డబుల్ స్టిచ్ వేసేసాను దీనికి కూడా. ఇలా రెడీ చేసుకున్నాము అంటే మనకి ప్రిన్స్ కట్ అనేది చాలా అద్దినట్టు. హెవీ చెస్ట్ ఉన్నా కూడా చాలా నీట్‌గా ఉంటుందండి. ఫినిషింగ్ చూసారా ఎంతలా ఉందో కప్ షేప్ అనేది చాలా లుక్‌గా ఉంటుంది. ఇలా వస్తుంది. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షేప్ బెల్ట్ దానికి ఎలా జాయింట్ చేసామో, దీనికి కూడా అలానే జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టారు అంటే లోడింగ్ పద్ధతిలో మీకు కస్టమర్స్ అనేది పెరుగుతారండి. ఎందుకంటే వాళ్ళకి ఫినిషింగ్ బాగా లోపట సైడ్ కూడా బావుందని నచ్చుతుందండి. చూసారా ఇలా పైనుంచి మళ్ళీ ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను నేను. సేమ్ ఆ షేప్ బెల్ట్ ఎలా కుట్టామో దీన్ని అలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడొచ్చేసి క్రాస్ అనేది ఎలా తీయాలో చూపిస్తానండి. నేనైతే నార్మల్‌గా తీసేస్తాను. మీకు అర్థం అవ్వడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇలాగ హుక్స్ పట్టీ వైపు ఇలాగ స్కేల్ పెట్టారంటే కిందది పైది సేమ్ వచ్చేలా చూసుకొని స్కేల్ పెట్టుకొని కొంచెం క్రాస్ వచ్చింది చూసారా? ఇదనేది మనం కట్ చేసుకోవాలి. అలానే ఇటు సైడ్ కూడా స్కేల్ ఇలా పెట్టుకున్నారు అంటే కొత్త వాళ్ళకి ఎక్కడికి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అనేది మీకు తెలుస్తుంది. ఇలా కట్ చేసుకున్నారంటే సమానంగా పై క్లాత్‌కి సమానంగా చూసుకొని కట్ చేసుకోండి. చాలా నీట్‌గా వస్తుందండి. ఎక్కడ ఎక్కువ తక్కువ కాదు. చూసారా? ఇలా అనేది మనకి వచ్చేస్తుంది. రెడీ అయిపోతుంది. సేమ్ ఇటు సైడ్ కూడా ఇలా స్కేల్ పెట్టుకొని మార్క్ చేసుకోండి. మీకు కొత్త వారికి బాగా యూజ్ అవుతుంది ఇది టిప్ అనేది. కొంచెం ఇక్కడ ఎంత క్రాస్ తీయాలి అని తెలీదు కదా! ఇలా పెట్టారంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడొచ్చేసి షేప్ బెల్ట్ హుక్స్ పట్టీ వైపు 3 ఇంచెస్ పెడుతున్నానండి పొడవు. మనం కటింగ్ ఎంత పెట్టామో అంతే ఇక్కడ పెట్టుకోవాలి. కుచ్చికి ఎంత పెట్టుకున్నామో అంత వదిలేయాలి. అలానే నెక్స్ట్‌ది కూడా కరెక్ట్‌గా సరిపోయిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవచ్చు. మనం డాట్ వేసుకున్నాకైనా కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ డాట్ వేసుకోకపోతే ఎలా చూసుకోవాలని చూపిస్తున్నాను మీకు ఇలాగా. ఎగ్జాక్ట్‌గా వీడియోలో చూపించినట్టు అటే పార్ట్‌కి కూడా మనం 3 ఇంచెస్ దగ్గర చెక్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇదొచ్చేసి నేను డాట్ వేస్తున్నాను కదా! అందుకనేసి మళ్ళీ డాట్ వేసి చూపిస్తున్నానండి. ఇక్కడ ఇలా డాట్ అనేది వేస్తున్నాను. 2 ఇంచెస్, 2 ½ కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని మనం కటింగ్‌లో ఎంత పెట్టుకున్నామో అంత డాట్ అనేది వేసుకోవాలి. చూసారా? ఇలాగా. టక్ ఇచ్చాం కదా! అక్కడ మనం ఒక పాదం ఖర్చు అనేది డాట్ వేసుకోవాలి. ఈ డాట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకా పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా బావుంటుంది. డాట్ వేసుకోవడమే యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. చూసారా? ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు ఎంత తీసుకోవాలని తెలియాలి కదా! షేప్ బెల్ట్ దానికోసం ఇలా బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ వైపు చెక్ చేసుకోవాలి. ఇలాగా కరెక్ట్‌గా ఉందా లేదా క్లాత్ అనేది చూసుకొని ఇలా వేళ్ళతో చివరి వరకు ఇలాగా కరెక్ట్‌గా వచ్చింది చూసారా? అక్కడికి మనం ఇలా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. మనం పైపింగ్ చేసాం కదా! అక్కడి వరకు మార్క్ చేసుకోవాలి. అలానే ఇటు సైడ్ కూడా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే హుక్స్ పట్టి వైపు కరెక్ట్‌గానే వస్తుంది కానీ ఇటు సైడ్ కొంతమందికి ఎక్కువ తక్కువ అవుతుందండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు. అలాంటి ప్రాబ్లమ్ అనేది రాదు మీకు. ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవడం వల్ల మీరు సైడ్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్‌గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం ఉండదు. చూసారా? ఇలా మార్క్ చేసుకొని సేమ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని మనం కుట్టుకున్నామంటే మనకు చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. కొత్తవారు ఇలాంటి టిప్స్ పాటిస్తూ ఇలా స్కేల్ యూజ్ చేసి మార్క్ చేసుకున్నారు అంటే మీకు ఎక్కడి నుంచి కుట్టు వేయాలి అనేది తెలుస్తుంది. ఈ 2 మార్కింగ్‌లని ఇలాగా స్కేల్‌తో మార్క్ చేసేసుకుంటున్నాం కదా! దీన్ని లోపలికి ఫోల్డ్ చేశారు అంటే మీకు షేప్ బెల్ట్ లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది. చూసారా? ఈ పీస్ ఇలా లోపలికి, మెయిన్ పీస్ ఇలా లోపలికి 2 లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి మనం మార్క్ చేసుకున్న దగ్గర. అప్పుడు ఇలా ఒక స్టిచ్ అనేది పైనుంచి వేసుకుంటూ వెళ్ళండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా 2 అడ్జస్ట్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ అనేది బయటికి కనిపించకుండా చెక్ చేసుకుంటూ మనం సర్దుకున్నామంటే మనకు తెలుస్తుందండి. వేళ్ళతోటే మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక కుట్టు అనేది వేసుకున్నాము అంటే లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. అలానే ఇటే పీస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా పెట్టేసుకొని మనం ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నార్మల్‌గా కుట్టే కన్నా దీనికి దానికి టైం ఎంతో ఉండదండి. కానీ ఇలా కుట్టారు అంటే
కస్టమర్స్ అనేది బాగా పెరుగుతారు మనకి. నేను ప్రతి బ్లౌజ్‌కి కూడా ఇలా లోడింగ్ పద్ధతిలోనే షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాను. చూసారా? చాలా ఈజీగా అయిపోతుంది. దానికి దీనికి సేమ్ టైమే పడుతుంది. కానీ చూడ్డానికి లుక్ వైజ్ ఇది బావుంటుందండి షేప్ బెల్ట్. ఇలా రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చినాయా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా? ఎగ్జాక్ట్‌గా సరిపోయినాయి. ఎక్కువ తక్కువ అనేది రాదండి. మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంతే స్టిచ్ చేసుకుంటే. ఇలాగా సరిపోయినాయి చూసారా? ఇప్పుడొచ్చేసి మనం వీటికి హుక్స్ పట్టి, కాజా పట్టి జాయిన్ చేసుకోవాలి. కింద నేను ఇలా ఎక్స్ట్రా కుట్టు అనేది వేస్తానండి. అంటే కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. బావుంటుంది ఫినిషింగ్ కూడా చూడడానికి. ఇలాగా ఒక కుట్టు అనేది వేసుకోవచ్చు పాదం ఖర్చుతో. మీరు వేసుకోకపోయినా పర్వాలేదది. ఇలా కుట్టుకున్న తర్వాత వీటికి హుక్స్ పట్టి, కాజా పట్టి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చుకుంటూ ఉండండి మన స్టిచ్ వేసిన దగ్గర. అప్పుడు మనకి ఫినిషింగ్ చూడడానికి చాలా బావుంటుంది కస్టమర్‌కి ఇచ్చేటప్పుడు బ్లౌజు. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో కప్ షేప్ అనేది. ఇలా రావాలండి. ప్రిన్స్ కట్ అయినా కూడా మనకి చాలా బావుంటుంది. షేప్ బెల్ట్‌తో కుట్టుకున్నాము అంటే. ఇలా వచ్చినప్పుడు మనం చెక్ చేసుకుని మనం హుక్స్ పట్టి, కాజా పట్టి వేసుకోవాలి. లేదంటే ముందే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు మన ఛానల్‌ని గనుక కొత్తగా చూస్తే మన ఛానల్‌లో కటింగ్ వీడియో కూడా ఉంది. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా! ఇప్పుడొచ్చేసి ఇలాగా మెడపట్టి మిగులుతుంది కదా! దాంట్లో ఇలాగా కట్ చేసుకొని మనం స్ట్రైట్ పీస్ తీసుకున్నాము అంటే హుక్స్‌కి, కాజా పట్టీకి సరిపోతుంది. కానీ ఇదొచ్చి పాట్ నెక్ కదా! ఈ మిగిలిన పీస్‌లో నాకు తాళ్ళు పట్టీ అనేది వేస్తున్నానండి. ఇలా తాళ్ళు పట్టీ కోసం రివర్స్ చేసుకోవాలి రైట్ సైడ్ పీస్‌ని. దానికి ఇలాగా రివర్స్‌లో నేను చూపించినట్టు క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకొని కొంచెం ఇలా ఒక పాదం ఖర్చు అనేది కుట్టుకుంటూ వెళ్లారు అంటే మీకు కరెక్ట్‌గా వచ్చేస్తుంది. అటు ఇటు అవ్వకూడదు కుట్టు అనేది. ఎందుకంటే మనం పాదం ఖర్చుకి పెట్టుకున్నాం కదా! అందుకనేసి అంతే పెట్టాలి. ఇప్పుడు ఇలా బయటికి తీసుకొని దీన్ని ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం కుట్టిన కుట్టు మీదకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టయి ఒక కుట్టు వేసుకుంటూ అలానే ఇక్కడికొచ్చి సూది దింపుకొని మళ్ళీ ఇటు ఒక స్టిచ్ వేసుకోవాలి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకే అర్థమవుతుందండి. చూసారు కదా! ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ బయటకనేది క్లాత్ రాకుండా చూసుకుంటూ ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళాము అంటే తాళ్ళు పట్టి రెడీ అయిపోతుంది చాలా ఈజీగా. ఇలానే ఇంకో స్టిచ్ వేసుకోవాలి పాదం ఖర్చుతో. ఈ మిడిల్‌లో మనం తాళ్ళనేది వేసుకుంటాం. కుట్టు కూడా మనకి ఎప్పుడు నీట్‌గా వస్తేనే చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుందండి. పాదం ఖర్చు అంటే కరెక్ట్‌గా పాదం ఖర్చే వేసుకోవాలి. అప్పుడే బావుంటుంది. చూసారా తాళ్ళు పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి దీనికి హుక్స్ పట్టి అనేది జాయిన్ చేద్దాము. ఇలాగా 1.25, 1.5 ఇంచ్ ఉండేలాగా క్లాత్ అనేది నేను కాటన్ క్లాత్ తీసుకున్నానండి. ఎందుకంటే నెక్ క్లాత్‌లో మనకి ఎంతో మిగలలేదు కదా! ఇక్కడ పాట్ నెక్ వల్ల. దాన్ని ఇలా రివర్స్ చేసుకొని, ఫోల్డ్ చేసుకొని, అప్పుడు ఇలాగా ఒక పాదం ఖర్చు అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి. చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండేలా చూసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పైకి తీసుకొని మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా! ఇలాగా చివరికి వేసుకోవాలండి. అలా అని మనం మెయిన్ క్లాత్ మీద పడకూడదు. ఇలా కుట్టుకుని ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవచ్చు. మొత్తం కుట్టుకున్న తర్వాత చూసారా ఇలాగా మనం కుట్టిన కుట్టు మీద కుట్టి ఇలా క్లాత్ పెట్టి దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. అప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నారు అంటే హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఇలా ఫోల్డ్ చేసుకోండి. మనం ఎక్కడైతే కుట్టామో అక్కడే ఫోల్డింగ్ అనేది తిరగాలి మనకి ఇలా లోపలికి. అప్పుడే హుక్స్ పట్టి అనేది నీట్ ఫినిషింగ్ వస్తుందండి. బయటికి లైనింగ్ క్లాత్ అనేది కనిపించదు. చూసారా? ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇలా చేసుకున్నారు అంటే మీకు హుక్స్ కట్టి, కాజా పట్టి అనేది చాలా నీట్ ఫినిషింగ్‌తో వస్తాయి. చూడడానికి లుక్ కూడా చాలా బావుంటుందండి. ఎక్కువ తక్కువ రాలేదు చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చిందో కరెక్ట్‌గా వస్తుంది. మనం ఎంత కొలత పెట్టుకున్నామో అంతే కుట్టుకున్నాము అంటే కరెక్ట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడొచ్చేసి ఇలాగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. హుక్స్ పట్టి, కాజా పట్టి ఇలా మిడిల్‌లో ఉన్నాయో లేదో చూసుకోవాలండి కొత్త వాళ్ళు. లేదంటే కన్‌ఫ్యూజ్‌లో కొంచెం రివర్స్ జాయింట్ చేస్తారు ఒక్కొక్కసారి. ఇక్కడొచ్చేసి ఇలాగా హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా! అంతే ఇలాగా రఫ్ ఇచ్చుకోవాలి చివర్లా. ఇలా 2 షోల్డర్స్ మనం జాయింట్ చేసేసుకుందాము. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి షోల్డర్స్ దగ్గర. ఇక్కడ రఫ్ ఇచ్చుకున్నాము అంటే మనకి పైపింగ్ వేసేటప్పుడు ప్రాబ్లమ్ ఉండదు, విడిపోదు.
చూసారా ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్నారంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇలా రెడీ అయిపోయింది కదా! ఈట్లికి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి మనం. నేను ఫస్ట్ నెక్‌కి పైపింగ్ అనేది వేస్తున్నానండి. దీనికోసం ఇలాగా గోల్డ్ కలర్ తీసుకున్నాను. నెక్‌కి వేసేటప్పుడు ఎప్పుడు మనం క్రాస్ పీస్‌లనేది తీసుకోవాలి. ఎక్కువ క్రాస్ ఉండేలా చూసుకున్నారంటే నెక్ అనేది బాగా రౌండ్ తిరుగుతుంది. ఇది పార్ట్ షేప్ కదా! దానికోసం నేను ఇలాగా 1.25, 1.5 ఇంచ్ ఉండేలాగా క్రాస్ పట్టీస్ తీసుకున్నాను. చూసారు కదా! ఇలాగా మనకు కావాల్సినన్ని తీసుకొని ఈ క్రాస్ ఉండేలా జాయింట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పైపింగ్ అనేది బాగా వస్తుంది. చూసారా ఈ క్రాస్ ఎలా పెడుతున్నానో. మీరు వీడియోని అబ్జర్వ్ చేస్తా కుట్టారు అంటే మీకు అర్థమవుతుందండి. ఇలా పెట్టుకొని క్రాస్ పెట్టుకున్నారంటే పైపింగ్ మరి నార్మల్ పాదంతో వేస్తాం కాబట్టి మనకి ఫినిషింగ్ బాగుండాలంటే ఇలాంటి టిప్స్ అనేది పాటిస్తూ కట్ చేసుకొని కుట్టారంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఇలాగా 2 క్రాస్‌లు ఒకే చోటకి వచ్చేలా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను నేను ఒక సైడ్. చూసారా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు షార్ట్‌కట్‌లో చూపిస్తున్నాను. ఈ పైపింగ్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉన్నాయండి. క్లియర్‌గా అవి చెక్ చేసుకోండి బాగుంటుంది. ఫినిషింగ్ అనేది ఎలా ఇచ్చాను అనేది. ఒకే వీడియోలో అంతా చెప్పాలి అంటే లెంత్ ఎక్కువ అవుతుంది కదా మీకు. ఇప్పుడొచ్చేసి ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టు అనేది పైకి ఉందా లేదా చెక్ చేసుకోవాలండి మనకి జాయింట్లనేది. అప్పుడు ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. మన ఛానల్‌లో ఆల్రెడీ నార్మల్ పాదంతో పైపింగ్ ఎలా చేయాలి అనేది చూపించానండి క్లియర్‌గా. అందులో ఒకసారి చెక్ చేయండి. పైపింగ్ నార్మల్ పాదంతో ఎంత నీట్‌గా వచ్చిందో మీకు తెలుస్తుంది. అందులో చిన్న చిన్న టిప్స్ అనేది షేర్ చేశాను మీకు. అది చూస్తూ కుట్టారు అంటే ఇలాంటి టిప్స్ పాటించి కుట్టారంటే మీకు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. నార్మల్ పాదంతో కూడా పైపింగ్ అనేది థ్రెడ్‌తో చూసారా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మీకంతా చూపించాలి అంటే ఇందులో కుదరదండి. ఇలా కుట్టుకుంటూ మనం నార్మల్‌గా నెక్‌కి ఎలా వేస్తామో మెడపట్టి అనేది అలా కుట్టుకుంటూ వెళ్ళాలి. పాదం ఖర్చే ఉంచుకోవాలండి. ఖర్చు మాత్రం ఎక్కువ ఉంచకండి. పాదం ఖర్చు ఉండాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా జాయింట్స్ వచ్చిన దగ్గర మాత్రం మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఆ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. అలానే ఇక్కడికి ఇలాగా ఎక్స్ట్రా పీస్ లోపలికి ఫోల్డ్ చేసుకొని కిందకి రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇలాంటి టిప్స్ పాటిస్తూ మీరు పైపింగ్ చేశారంటే మనకి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది పైపింగ్ కూడా. చూసారా? ఈ రౌండ్స్ తిరిగే దగ్గర నేను టక్స్ అనేది ఇస్తున్నాను. మనం ఇలా టక్స్ రౌండ్ తిరిగే దగ్గర ఎక్కువ ఇచ్చుకుంటూ కుట్టాము అంటే పైపింగ్ అనేది అలానే మెడపట్టి అనేది కూడా మనకి చాలా నీట్‌గా తిరుగుతుంది. ఇది పాట్ నెక్ కదా! అందుకే చాలా స్లోగా చూసుకుంటూ ఎక్కడ రౌండ్ ఎక్కువ తిరిగిందో అక్కడ కట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలండి. కట్స్ అనేది రెడీ అయిపోయినాయి. కట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇదొచ్చేసి 12 అండి నెంబరు. థ్రెడ్ నెంబరొచ్చి. అలా అడిగితే షాప్‌లో ఇస్తారు. దీన్ని ఇలా పెట్టుకొని కుట్టారు అంటే నార్మల్ పాదంతో కూడా ఈ థ్రెడ్ బాగా వస్తుంది. బాగా సన్నం థ్రెడ్ అండి ఇది. మీరు లావు థ్రెడ్ వేశారు అంటే ఫినిషింగ్ బాగా రాదు. నార్మల్ పాదంతో చూసారు కదా! ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇందాక కింద నడానికి ఎలా వేసామో అలానే ఇలా వేసుకుంటూ వెళ్లారంటే పైపింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. కింద మనం వేళ్ళతో అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒకేలా వస్తుందా లేదా థ్రెడ్ అనేది చూసుకుంటూ మిడిల్‌లో కుట్టుపడేలా చూసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా చూపిస్తున్నానో అలాగా మీరు కుట్టారు అంటే మీకు కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుందండి. చూసారు కదా! నెక్ అంతా కూడా మనం ఇలా పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి యూజ్ అవుతుంది. వాళ్ళు నేర్చుకుంటున్నారు అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. చూసారా ఇలా రెడీ అయిపోయింది పైపింగ్ అనేది. మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో ఫినిషింగ్. నార్మల్ పాదంతో వేసినట్టే ఉండదండి. నెక్ అనేది ఇలా ఉంది కదా! ఇప్పుడు ఈ లోపల కూడా మనం ఎప్పుడు ఫినిషింగ్ బాగా ఇవ్వాలి. ఇలాగా ఎక్స్ట్రా పీస్ అనేది ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఒక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోయామంటే లోపల కూడా మనకి సింగిల్ పాదంతో వేస్తే పైపింగ్ ఎలా వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లోపల అనేది మనకి ఎక్కడ కుట్టు అనేది కనిపించకుండా కుట్టుకోవాలి లోపలికి. ఎక్కడ ఎక్స్ట్రా రాలేదు చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలా లోపల సైడ్ కూడా మనం ఫినిషింగ్ బాగా ఇవ్వాలండి.
చూసారా పాట్ నెక్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో ఫినిషింగ్. ఇలా కుట్టారు అంటే నెక్స్ కూడా చాలా నీట్‌గా వస్తాయి. ఇప్పుడొచ్చేసి దీనికి హ్యాండ్స్ పెట్టానండి. అందుకే ఇది ఆల్రెడీ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేశాను. కావాల్సితే అది ఒకసారి చెక్ చేయండి మీరు ఈ మోడల్ అనేది. నార్మల్ హ్యాండ్ అయినా కూడా సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో అలానే ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి మనం టక్ పెట్టుకున్నాం కదా! అక్కడి నుంచి మిడిల్ నుంచి ఇలా కుట్టుకున్నారు అంటే ఇలా సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చూసారా మనం టక్ ఇచ్చాం ఖర్చు దగ్గర కరెక్ట్‌గా వచ్చింది. బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్ కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా షోల్డర్ కుట్టు దగ్గరికి మిడిల్ పాయింట్‌కి వచ్చేయాలి. అప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇటు నుంచి ఫ్రంట్ పార్ట్ వైపు మనం టక్ ఇచ్చాం కదా! అది ఉందా లేదా చెక్ చేసుకొని ముందు అప్పుడు కుట్టుకోవాలండి. ఇలా జాయిన్ చేశారు అంటే మనకి ఎక్కడ బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్ ఎక్కువ తక్కువ రావడం ఉండదు. కరెక్ట్‌గా సరిపోతుంది. చూసారా ఎంత కరెక్ట్‌గా వచ్చిందో క్లాత్ అనేది. కొంచెం కూడా మనకి ఎక్కువ తక్కువ అనేది రాదు. ఇలా చెక్ చేసుకుంటూ మళ్ళీ మిడిల్ పాయింట్‌కి వచ్చేయాలి. హ్యాండ్ ఎప్పుడు ఇలాగే జాయింట్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. మనకి నుడతలు రావడం అనే ప్రాబ్లమ్ అనేది ఉండదు. హ్యాండ్ ఇలా కట్ చేసి కుట్టారు అంటే. నార్మల్ హ్యాండ్ కుట్టినా కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. నేను 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి లూజు వాళ్ళది ఎంతుందో అంతా మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి హ్యాండ్ దగ్గర. అలానే ఇలా బ్యాక్ పార్ట్ దగ్గర వాళ్ళ అది బ్లౌజ్ నుంచైనా చూసుకోవచ్చు. మనం ఆల్రెడీ కొలత మార్క్ చేసుకున్నాం కాబట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ చంక దగ్గర కూడా నేను టక్ ఇచ్చిన దగ్గరికి వచ్చింది వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో కింద కూడా అంతే 1:30 వచ్చింది ఖర్చుకి. అంత పెట్టుకొని నడుం దగ్గర కూడా మార్క్ చేసుకొని నేను స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ చివరకొచ్చేసరికి రఫ్ ఇచ్చుకోవాలి. చూసారా కింద కూడా నడుం దగ్గర ఎక్కడ ఎక్కువ తక్కువ రాలేదు క్లాత్ అనేది. అలా వస్తే మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. కరెక్ట్‌గా వస్తుంది. అలానే ఇటు సైడ్ కూడా నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అటు ఎలా స్టిచ్ చేశానో అలానే మార్కింగ్ చేసిన దగ్గర ఇలాగ కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చంక దగ్గర కరెక్ట్‌గా ఉందా లేదా కింద పైన అనేది చూసుకొని కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ చివర కూడా కరెక్ట్‌గా చూసారా కరెక్ట్‌గా వచ్చేసింది. ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది రాదండి మనం కరెక్ట్‌గా కుట్టాము అంటే. కటింగ్ ఎలా చేసామో అలా కుట్టాము అంటే ఫినిషింగ్ కూడా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు వీళ్ళ నడుం లూజ్‌కి సరిపోయిందా లేదా అనేది మనం ఇలా టేప్‌తో అన్నా చూసుకోవచ్చు. లేదా ఇలా ఆది బ్లౌజ్‌తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ సరిపోయిందండి. చూసారు కదా కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఇలాగా ఒక పాదం ఖర్చు ఉండేలా ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేసుకోవాలి మనం. ఇలా ఆది బ్లౌజ్‌ని బట్టి మనం స్టిచ్ వేసుకోవచ్చు. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతే మనం ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకోవాలి. చూసారా రెడీ అయిపోయింది బ్లౌజ్ అనేది. సైడ్ జాయింట్ అనేది చూసారా ప్లస్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలా వచ్చిందంటే ఫినిషింగ్ మనం కరెక్ట్‌గా ఇచ్చినట్టే అండి. అర్థమైపోతుంది మనకు కుట్టేటప్పుడే బ్లౌజ్ అనేది. ఈ హ్యాండ్ కూడా అలానే వచ్చింది పర్ఫెక్ట్‌గా. మీకు ఒకవేళ ఈ హ్యాండ్ మోడల్ కావాలితే ఒకసారి నా వీడియోస్‌లో ఉన్నది చెక్ చేయండి. టోటల్‌గా బ్లౌజ్ లుక్ అనేది ఇలా వచ్చిందండి. పాట్ నెక్ అలానే హ్యాండ్స్ మోడల్. హ్యాంగింగ్స్ కూడా పెట్టాను. పైపింగ్ వేసుకోవడం వల్ల ఇలాగ లుక్ అనేది గ్రాండ్‌గా ఉంటుందండి. నెక్‌కి అలానే నడానికి హ్యాండ్స్‌కి కూడా పైపింగ్ చేశాను. ఫ్రంట్ వచ్చేసి చూసారా ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందో మీకు వీడియోలో. ఇలా రావాలండి. ఇలా కప్ షేప్ అనేది నిలబడిందంటే మనకి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎంత హెవీ చెస్ట్ ఉన్నా కూడా ఇలా కుట్టుకున్నారు అంటే ప్రిన్స్ కటింగ్ బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.